నమస్తేనా, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, త్రిమూర్తి కంపెనీ మేనేజర్ని. మీ పేరేనా? నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి. ఊరి పేరు? బొందలదిన గ్రామం, మండలం? పెద్దబాపూర్ మండలం, అనంతపురం జిల్లా తాడపత్రి. ఇప్పుడు ఈ రకం చూసావు కదా, ఏ రకం వచ్చేసి ఇది వచ్చేసి త్రిమూర్తి సీడ్స్ నివి గోల్డ్ వెరైటీ అంటున్నారు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇది రకం? బాగుంది. దాదాపు నేను చూసిన అన్ని వెరైటీస్లో కల్లా ఇది ఆకు చిలకలాగా రావడం, దీనివల్ల ఏమవుతుందంటే మేజర్గా దోమపోటు కానీ, పురుగు ఉధృతి కానీ, బూడిదెలు కానీ తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఇంతకుముందు వేరే రకాలు చూసావా? వేరే రకాలు చాలా రకాలు చూసాను. దాదాపు నేను 10 to 12 రకాలు చూసాను, 12 వెరైటీస్ చూసాను. బట్ ఇదైతే బాగుంది. ఆకు కింది నుంచి కూడా వెడల్పాకు లేదు, అంతా చిలకలాగానే ఉంది. బాగా రిక్కలాకు బాగుంది. వెరైటీ సైడ్ బ్రాంచెస్ బాగున్నాయి. కాయ క్వాలిటీ బాగుంది. ఇప్పుడు మీ చిలకాకు దానికి తేడా ఏమిస్తుంది? ఇప్పుడు చిలకాకు ఇది ఉంది కదా, దీనివల్ల యూజ్ ఏంటి రైతుకి? దీనివల్ల యూజ్ ఏంటంటే, మన కాయ తెంపుకున్నప్పుడు ఆకు వెడల్పుగా ఉంటే కాయ తెంపుకున్నప్పుడు వీటికి ఆకులు చాటిన కాయలు మిస్ అవుతాయి. అదొకటి ప్రాబ్లం. అది పక్కన పెడితే మనం మేజర్ గా దోమపోటు ఎక్కువ ఉంటుంది. అవును, వెడల్పాకు ఎక్కువ మనం స్ప్రే పైపాటుగా స్ప్రే చేసినా కూడా ఆకు అడుగు భాగానికి పోకపోవడము, కరెక్ట్. దానివల్ల దోమ కంట్రోల్ కాకపోవడం, పురుగు కంట్రోల్ కాకపోవడం, మనకి బూడిద తెగులు కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కంట్రోల్ కావు. అదే ఇది మనకి ఆకులన్నీ రిక్కలాకు ఉంది కాబట్టి మనం స్ప్రే చేసినా కూడా లోపలికి కింది వరకు వెళ్ళిపోతుంది మనం స్ప్రే చేసిన మందు. దానివల్ల తెగులు కూడా కంట్రోల్ అయ్యి బాగా ఛాన్సెస్ ఉంటాయి. తెగులు అయినా కంట్రోల్ బాగుంటది, నీకు గాలి తగులుతుంది కిందికి మొక్కకి. అవును, ఇప్పుడు దగ్గర ఉందనుకో నీకు గాలి తగలదు, దోమపోటు ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఈ చిలికాకు వల్ల ఏంటంటే దోమపోటు తగ్గుతుంది. దానివల్ల ఇప్పుడు కాయ ఎటుంది? షైనింగ్ కానీ కాయ బాగుంది, షైనింగ్ బాగుంది. పికింగ్ ఎటుంది? పికింగ్ చాలా ఈజీగా ఉంది. పికింగ్ నేను చాలా వెరైటీస్ చూసాను కానీ పికింగ్ మాత్రం చాలా ఈజీగా ఉంది తెంపడానికి. కాయ అవుటన్ కూడా బాగుంది. ఇది వెరైటీ మిగతా వెరైటీస్ తో పోల్చుకుంటే ఒక బస్తాకి ఇప్పుడు మినిమం మా సైడ్ అంతా 80 కిలోల బస్తాకి చెప్తారు. మిగతా కాయలతో పోల్చుకుంటే ఈ బస్తా 80 కిలోలు వచ్చినట్టు మిగతా 70 వస్తే 80 వస్తాయి. ఒక బస్తాకి 10 కిలోలు డిఫరెన్స్ వస్తుంది. రేటు కూడా ఏమన్నా సార్? రేటు కూడా ఎటుంది? రేటు అంటే మనం మార్కెటింగ్ మనం హైదరాబాద్ మార్కెట్ అలా చేసుకుంటే కాయని బట్టి రేట్ ఉంటుంది. లోకల్లో వచ్చేసి ఇక్కడ అన్ని కాయలకు ఒకే రేటే వస్తారు. మొత్తానికి వెరైటీ అంతలా ఎట్లా బాగుంది? వెరైటీ అయితే నాకు నచ్చింది. ఇప్పుడు మీరు కూడా పెట్టారు కదా, వెరైటీ చూసి పెట్టారా? ఇట్లా ఈ వెరైటీ చూసే పెట్టాను. ఎన్ని ఎకరాలు పెట్టారు? నేను 2 ఎకరాలు పెట్టాను. 2 ఎకరాల కంటే ఎకరాకి ఎంత పెడతారు? 5 కిలోలు విత్తనం పెట్టాను. 2 ఎకరాలు 2.5 కిలో ఎకరా 2.5 కిలో ఎకరాకి పెట్టాను. బాగుంది. నాది ఇంకా 1 month లో అట్లా కటింగ్ వస్తుంది. నాకైతే నచ్చిందనే పెట్టాను, చూద్దామనే పెట్టాను. చాలా మంచిదేనా? రైట్.